Hi viewers, welcome to Filmy Bit. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తెలంగాణ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. సమంత నాగచైతన్య విడాకులపై గతంలో మంత్రి చేసిన వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందంటూ అక్కినేని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండగా బుధవారం నాగార్జున, ఆయన కుమారుడు నాగచైతన్య కలిసి నాంపల్లిలోని మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ముందు తమ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ తాను వేసిన పరువు నష్టం దావా కేసు విషయంలో కోర్టుకు వచ్చినట్లు తెలిపారు. న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతోందని నాగ్ అన్నారు. ఇక నాగచైతన్య, సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ కారణమంటూ మంత్రి కొండా సురేఖ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయకుండా ఉండటానికి సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించేందుకు హీరో నాగార్జున, నాగచైతన్య బలవంత పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. అందుకు సమంత నిరాకరించడంతోనే విడాకులకు దారితీసిందని ఆమె ఆరోపించారు. అక్కినేని కుటుంబాన్ని, సమంతను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున తీవ్రంగా స్పందించారు. మంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతూ పరువు నష్టం దావా కేసు వేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలని, సముచితమైన పదజాలాన్ని ఉపయోగించాలని నాగార్జున సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని నాగార్జున పేర్కొన్నారు. అమలా, అక్కినేని, నాగచైతన్య, అఖిల్ సైతం కొండా సురేఖ కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలోనే ఆమెపై పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ రాజకీయ దురుద్దేశ్యంతోనే తమ ఫ్యామిలీపై నిరాధార వ్యాఖ్యలు చేశారని, వాటి వల్ల తమ కుటుంబంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తమ పరువుకు నష్టం కలిగించేలా, తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై తక్షణమే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. కొండా సురేఖ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ ను కోర్టుకు సమర్పించారు. పరువు నష్టం దావా కేసులో ఇదివరకే అక్కినేని ఫ్యామిలీ అంతా కూడా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ కూడా నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. గత కొన్ని నెలలుగా ఈ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున, నాగచైతన్య బుధవారం కోర్టుకు వచ్చి మరోసారి తమ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.